Hello everyone, this is Dr. Sushma Sarila, consulting homeopath at Fiticus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కనుక పెయిన్ఫుల్ పీరియడ్స్ తో కనుక మీరు బాధపడుతూ ఉంటే ఎలాంటి పెయిన్ఫుల్ పీరియడ్ అయితే మీరు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి పెయిన్ఫుల్ పీరియడ్ అయితే మీరు పట్టించుకోవాలి, దేని వల్ల ఇది వస్తుంది అనేది కూడా ఒకసారి క్లారిటీగా దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ డిస్మెనోరియా. ప్రైమరీ డిస్మెనోరియా అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఎటువంటి ప్రాబ్లము లేకుండా వచ్చే పెయిన్, దాన్ని ప్రైమరీ డిస్మెనోరియా అని అంటారు. ఇది ఒక్కొక్కసారి ఎందుకు వస్తుందో తెలియదు, అది ఇడియోపతిక్ కాజ్. సెకండ్ థింగ్, ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువ అవడం వల్ల, యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఎక్కువ అవడం వల్ల వస్తుంది అనమాట. కొంతమందిలో స్టడీ కండక్ట్ చేశారు, ఒక 50 మంది పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్న వాళ్ళని, ఒక 50 మంది పెయిన్ఫుల్ పీరియడ్స్ లేని వాళ్ళని, అంటే నార్మల్ పీరియడ్స్ ఉన్న వాళ్ళని. సో ఇట్లాంటి వాళ్ళని తీసుకొని స్టడీ కండక్ట్ చేసినప్పుడు చాలా మందిలో, అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ వచ్చే వాళ్ళందరిలోనే కామన్ గా కనిపించింది ప్రోస్టాగ్లాండిన్ ఇంక్రీజ్. అంటే ఇది పీరియడ్ పెయిన్ఫుల్ గా మారడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ డిస్మెనోరియా. సెకండరీ డిస్మెనోరియా అంటే ఏదైతే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉందో దాంట్లో ఏదో ప్రాబ్లం రావడం వల్ల పెయిన్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఏమేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు? ప్రైమరీ ఎండోమెట్రియోసిస్. నేను మీకు చెప్పాను కదండి, యూట్రైన్ లైనింగ్ లోపల లేయర్ ని ఎండోమెట్రియల్ లేయర్ అని అంట. ఈ ఎండోమెట్రియల్ లేయర్ అనేది యూట్రస్ లోపలే ఉండాలి, అది కాకుండా బయట ఎక్కడ ఉన్నా దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటారు. ఇలాంటి కండిషన్ లో కూడా మనకి చాలా పెయిన్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే మన ఛానల్ ఫిడికస్ హోమియోపతిలో ఆల్రెడీ ఎండోమెట్రియోసిస్ గురించి డిస్కస్ చేసాము, ఒక్కసారి ఆ టాపిక్ ని చెక్ చేయండి. నెక్స్ట్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా చాలా పెయిన్ తో అసోసియేట్ అయి ఉంటుంది. అందరికీ పెయిన్ ఉంటుందని కాదండి, డిపెండ్స్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏ సైజ్ లో ఉంది అనే దాన్ని బట్టి పెయిన్ ఉంటుందా లేదా అనేది ఉంటుంది. పెయిన్ ప్యాటర్న్ కూడా మారుతూ ఉంటుంది. సో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నారు, ఒక్కసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. ఎడినోమయోసిస్ కానీ, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కానీ, లేదు అని అంటే అదర్ కండిషన్స్ లైక్ పీసీఓడి కానీ, ఓవేరియన్ సిస్ట్ కానీ, లేదు అని అంటే చాక్లెట్ సిస్ట్ ఆఫ్ ద ఓవరీ కానీ, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నా కూడా పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది కామన్ సిమ్టమ్. సో పెయిన్ ఉంది కదా అని కామన్ గా తీసుకోకండి. పాతప్పుడు మీద ఇప్పుడు ఎలానా మార్పులు చేర్పులు జరిగాయా, మారితే ఎలా మారింది అనేది మీరు నోట్ చేసుకొని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోపల ఏమవుతుంది అనేది మనకి తెలియదు కాబట్టి. మీరు కనుక ప్రైమరీ డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ తో కానీ, సెకండరీ డిస్మెనోరియా అంటే ఆల్రెడీ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ తో వచ్చిన పెయిన్ అంటే పెయిన్ఫుల్ మెన్సెస్ కానీ సఫర్ అవుతూ ఉంటే, మీరు కనుక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చూస్తూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్. సో ఫిడికస్ హోమియోపతిలో ఇక్కడ మనకి 2 రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి కన్సల్టేషన్ కి. ఒకటి, మీరు దగ్గరలో కనుక ఉంటే బ్రాంచెస్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కనుక దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ కానీ, వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ నీడెడ్ అనిపిస్తే మీకు తెలియజేస్తాము. మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గరికి, ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్స్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్, యూఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా కూడా 4 to 8 బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్స్ మీ దగ్గరికి రావడానికి తీసుకునే టైం. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ కానీ, లేదు అని అంటే వాట్సాప్ కానీ, మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మా వెబ్సైట్ www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక పెయిన్ఫుల్ పీరియడ్స్ సఫర్ అవుతూ ఉంటే, ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఎడినోమయోసిస్ కానీ, పిఐడి కానీ, ఇట్లాంటి ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నా క్యూర్ దొరకట్లేదా మీకు, అయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్. ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ ఫిడికస్ హోమియోపతినే ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే, మనం ఇక్కడ 3 ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి. ఒకటి, హై సక్సెస్ రేట్. ఆల్రెడీ మన దగ్గర ఉన్న కేసెస్ లో పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ కావచ్చు, ఫైబ్రాయిడ్స్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, ఎండోమెట్రియోసిస్ కావచ్చు, మంచి సక్సెస్ రేట్ తో మనకి పేషెంట్ అవుట్కమ్ అనేది చాలా బాగుంది. దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పర్సనల్ కేర్ అంటే ఫిడికస్ హోమియోపతిలో మీకేమైనా మిత్స్ అంటే మీకు భయాలు, అపోహలు ఏమైనా ఉన్నా కూడా అది మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ క్యూర్ కోసం వెతుకుతున్నారు, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి వెతుకుతున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు అని అంటే ట్రై ఆప్టింగ్ ఫర్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.